తెలంగాణ ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు 20 మంది ప్రజాప్రతినిధులు. సీఎంపై నిరసన వ్యక్తం చేస్తే పార్టీపై నిరసన వ్యక్తం చేసినట్టే అన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఫైట్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసమ్మతి గళం వినిపించిన కొండా సురేఖ, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వరం పెంచడం టాక్ ఆఫ్ 2 స్టేట్స్ గా మారింది. అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు గానీ ఎప్పుడు అసమ్మతి గళమేనా అంటూ ఆ ముగ్గురుపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు 20 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. వారిపై ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతురు వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదన్నారు కాంగ్రెస్ నేతలు. కొండా సురేఖ జిల్లాలో ఒక్క లీడర్తోనైనా సామరస్యంగా ఉన్నారా అని ప్రశ్నించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గొడవలు పడడం, సారీ చెప్పడం ఆమెకు అలవాటైపోయిందన్నారు. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకుని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది అన్నమాట. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు అంత కష్టం అనిపిస్తుంది అంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర మేము మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకిరాముడు కూడా మంచిగా మాట్లాడతారు. కొద్దిగా గొప్ప సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం, ఏం చేసిండే. సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఏదైనా ఉంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా. మరోవైపు 20 మంది ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై తాను ఇప్పుడు స్పందించబోనన్నారు మంత్రి కొండా సురేఖ. ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చాక మాట్లాడతానన్నారు. తాను చెప్పాల్సింది ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పేశానన్నారు.